4 ఓం యోగేతవస్తరం వాజే హవామహే సఖాయ ఇంద్రమూర్తయే సఖాయ ఇంద్రమూర్తయే ఓం యో నః పితా జనితా యో విధాతా ధామాని వేద భువనాని విశ్వా యో దేవానాం నామధా ఏక ఏవ తం సంప్రశ్నం భువనాయంత్యన్యా యో దేవానాం నామధా ఏక ఏవ తం సంప్రశ్నం భువనాయంత్యన్యా ఓం యోగాచార విభూత్య యస్తోషయిత్వా మహేశ్వరం చక్రే వైశేషికం శాస్త్రం తస్మై కణభుజే నమః చక్రే వైశేషికం శాస్త్రం తస్మై కణభుజే నమః ఓం శాంతి 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 పరమపిత పరమాత్మ శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత ఓం భూర్భువస్వః ప్రాణద జ్ఞానద ఆత్మద బలద మోక్షద సర్వద ఓం ఓం కో వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా శాశ్వత మిత్రులారా ఆత్మ బాంధవులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా సుమ్నార్థులారా సాధకులారా పరమపిత పరమాత్మ యొక్క అద్భుత సృష్టి విశేష పురుషుని యొక్క వైశేషికత్వాన్ని వైశేషిక దర్శనంలో విశేషంగా విశదీకరిస్తున్నారు కణాద మహర్షి. అందులో భాగంగా ఈ పంచభూతాల యొక్క యథార్థము వాస్తవిక జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భూమి యొక్క లక్షణాలు, తర్వాత జలం యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. జలం రూపరస స్పర్శవత్తి ఆపో ద్రవ స్నిగ్ధ అని తెలుసుకున్నాం. రూపము, రసము, స్పర్శ, ఆపం అంటే నీటి యొక్క లక్షణాలు. అవే కాకుండా ద్రవాహ స్నిగ్ధ
ఈ ద్రవత్వం అనేది నీటిలో సాంసిద్ధిక అంటే సహజమైన స్వాభావికమైనటువంటి ద్రవగుణం ఉంటుంది. ద్రవం అంటే పారే గుణము, ప్రవహించే గుణము. స్నిగ్ధ అంటే స్నేహ గుణము, కలిపే గుణం. నీటిలో రూపం ఉంది. ఏం రూపము? అవ్యక్త రూపము, శుక్ల రూపము, తెలుపు రూపము, అవ్యక్త తెలుపు. రసం ఉంది, మధుర రసం ఉంది, అవ్యక్త మధుర రసం, తీపి రసం. స్పర్శ గుణం ఉంటుంది. ఈ స్పర్శ గుణము శీత స్పర్శ ఉంటుంది, చల్లని స్పర్శ ఉంటుంది నీటికి. ఎందుకంటే చల్లదనం అనేది నీటి యొక్క గుణం. అప్సు శీతత అని మరొక సూత్రం ద్వారా చెప్పడం జరుగుతుంది. నీటిలో శీతలత ఉంటుంది, చల్లదనం అనే గుణం ఉంటుంది. కాబట్టి దాని స్పర్శ కూడా శీత స్పర్శ, చల్లని స్పర్శ. ద్రవత్వం సాంసిద్ధికం, స్వాభావికం. ఈ స్నేహం అనేది అంటే జిగురు, జిగట, కలపడం అనేది నీటి యొక్క గుణం. ఇవి సమవాయ సంబంధం అంటే నిత్య సంబంధం, ఎప్పటికి ఉంటాయి. ఈ గుణాలు లేకపోతే అది నీరు కాదు. నీటిలో శీతలత్వం లేదు, వేడి ఉన్నది. వేడి నీరు ఉందనుకోండి, ఆ వేడి అనేది అగ్ని వలన, అగ్ని సంయోగం వలన కలుగుతుంది. నీళ్ళని వేడి చేస్తే వేడవుతాయి, అలాగే ఉంచి మనం మర్చిపోతే మళ్ళీ చల్లబడతాయి తప్పకుండా. ఎంత వేడి నీరైనా, ఎంత వేడి ఉన్నప్పుడు కూడా దాన్ని వదిలేస్తే మళ్ళీ దాని యొక్క అసలు రూపము, అసలు లక్షణము శీతమే, అంటే చల్లదనమే. అందుకే ఆ వేడి వెళ్ళిపోతుంది. మరి ఎక్కువ ఎక్కువ చల్లవరిచిన, ఇంకా చల్లగా ఉన్నా, ఎక్కువ చల్లగా ఉన్నా అది కూడా పోతుంది. బాగా చల్లవరిచినప్పుడు కూడా ఆ చల్లదనం కూడా పోతుంది. దానికి ఎంత చల్లదనం ఉండాలో అంతే ఉంటుంది. అది స్వాభావిక చల్లదనం. మంచుగడ్డ చాలా చల్లగా ఉంటుంది, దాన్ని కొద్దిగా వదిలిపెట్టేస్తే మళ్ళీ అది ద్రవ రూపానికి వచ్చేస్తుంది. ద్రవ రూపంలో ఉన్నటువంటి చల్లదనం అది దాని యొక్క స్పర్శ. ఈ విషయాల గురించి ఛాందోగ్య ఉపనిషత్తులో చాలా వివరణ ఉంటుంది. ముఖ్యంగా ఈ పంచభూతాల యొక్క అసలు రూపం ఏంటి అనే విషయంలో మనకు భూమి యొక్క గుణాలు కూడా చెప్పడం జరిగింది. ఈ పంచభూతాల యొక్క గుణాలను మనకు ఈ ఛాందోగ్య ఉపనిషత్తులో చాలా అద్భుతంగా వర్ణించబడింది. యత్ కృష్ణం తదన్నస్య, అక్కడ అన్నం అంటే భూమి. భూమి యొక్క అసలు రూపం, అసలు రంగు కృష్ణమే, నలుపే అనే విషయం చెప్పడం జరిగింది. భూమిలో ఎన్నో గుణాలు ఉన్నాయి. అతయేవ గంధవతి పృథివీ, నిజానికి పృథివీలో భూమి ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి వాసన అది స్వాభావికం, దాని గంధం అంటారు. భూమి యొక్క స్వాభావిక రూపం కృష్ణము, నలుపు. ఈ విధంగా ఛాందోగ్య ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. అదే క్రమంలో జలం యొక్క లక్షణము యత్ శుక్లం తదపాం, యత్ శుక్లం, యత్ శుక్లం తదపాం అని కూడా చెప్పడం జరిగింది. నీటి యొక్క లక్షణము ఛాందోగ్య ఉపనిషత్తులో కూడా వీటి లక్షణ గుణ చెప్పడం జరుగుతుంది. ఉపనిషత్తులో ఎన్నో విషయాలు ఉంటాయి. అలా ఈ ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. శీత స్పర్శవత్తి పత్య ఆపహ. శీత స్పర్శ ఉంటుంది, చల్లని స్పర్శ నీటిలో ఉంటుంది. ఈ విధంగా నీటి యొక్క గుణాలు కూడా మనము నిఘంటులో చెప్పుకోవడం జరిగింది. 101 నామాలు ఉన్నాయి నీటికి, 101 పర్యాయ పదాలు, అంటే 101 లక్షణాలు అన్నమాట. ఆ విధంగా కూడా నిఘంటు ఆధారం కూడా మనం ఈ పదార్థముల యొక్క లక్షణాలు తెలుసుకుంటాం. ఇప్పుడు ఆ క్రమంలో పృథివీ, జలము, భూమి తర్వాత నీరు తర్వాత అగ్ని గురించి మనం మాటికి గుర్తు చేసుకోవాలి. పృథివీ అంటే ఈ భూగోళం కాదు. పృథివీ అంటే మనకు కనిపించే ఈ భూమి, ఈ మట్టి మాత్రమే కాదు. ఇతర గోళాల్లో కూడా మట్టి ఉంటుంది, అక్కడ రాళ్ళు ఉంటాయి, అక్కడ ఇసుక ఉంటుంది. ఎన్నో గ్రహాలలో, ఎన్నో ఉపగ్రహాలలో మట్టి ఉంది. అన్ని గ్రహాలలో ఎక్కడెక్కడ మట్టి ఉంటుందో, ఎక్కడెక్కడ రాళ్ళు ఉంటాయి, ఎక్కడెక్కడ ఇసుక ఉంటుందో
ఎక్కడెక్కడ బురద ఉంటుందో, ఎక్కడెక్కడ దుమ్ము ఉంటుందో, ధూళి కణాలు ఉంటాయి, అంతా కూడా మట్టి గుణాలే, పృథివీ గుణాలే. ఈ విషయం మర్చిపోకూడదు. కేవలం ఈ భూమి మాత్రమే, ఈ భూగోళం మాత్రమే, ఈ పృథివీ అనుకొని ఈ పృథివీ, ఈ భూమి అనే భ్రమలు ఉండకూడదు. అలాగే జలం, ఈ భూమి పైనటువంటి జలం, మనం చూసే జలం, ఈ నీరు మాత్రమే నీరు అనుకోకూడదు. వాయు రూపంలో కూడా, ఆవిరి రూపంలో కూడా నీరు ఉంటుంది. ఆ నీరు అనేది ఇతర గ్రహాల్లో కూడా ఉండవచ్చు. కొన్ని గోళాలే ఉంటాయి సూర్యునిలా, కొన్ని వాయు గోళాలే ఉంటాయి, కొన్ని నీటి గోళాలే ఉంటాయి, కొన్ని మట్టి గోళాలే ఉండవచ్చు. ఆ విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా ఇప్పుడు ఆ క్రమంలో అగ్నిగుణం, అగ్ని లక్షణాలు ఏమిటి? కనాద మహర్షి వైశేషిక దర్శనంలో 2వ అధ్యాయంలో మొదటి ఆహ్నికములో 3వ సూత్రములు చెప్తున్నారు. తేజో రూప స్పర్శవత్. తేజ అంటే అగ్ని, తేజో సంధి విచ్ఛేదం చేస్తే తేజ అవుతుంది. ఈ తేజ, ఈ అగ్ని రూప స్పర్శవత్. ఇందులో రూపగుణం ఉంది, స్పర్శ గుణం ఉంది. ఒకటొకటి తగ్గిపోతుంది. గంధము, తర్వాత నీటిలో గుణము, గంధము నీటిలో, భూమిలో ముఖ్యమైనటువంటి గుణము గంధము, నీటిలో ముఖ్య గుణము ఇందులో శీతలత్వం, శీత స్పర్శ అని చెప్పడం జరిగింది. అగ్నిలో తేజో రూపము, ఈ రసము లేదు. భూమిలో గంధమును, అది ముఖ్యమైనటువంటి గుణము. నిజానికి జలములో రసమే, ఆ రసము అగ్నిలో లేదు. ఇప్పుడు అగ్నిలో రూపం ఉంది, స్పర్శ ఉంది. తర్వాత వాయువులో రూపము కూడా ఉండదు, స్పర్శ ఉంటుంది. ఈ విషయాన్ని గమనిస్తుండాలి. ఒకటొకటి తగ్గిపోతుంది. జలములో గంధము లేదు, అగ్నిలో రసము లేదు, వాయువులో రూపము లేదు, తర్వాత ఆకాశంలో ఇవన్నీ ఏమి ఉండవు. రూపరస గంధ స్పర్శలు ఉండవు, కేవలం శబ్దం ఉంటుంది. ఈ విధంగా మనం గమనిస్తే అగ్ని లక్షణము తేజో రూప స్పర్శవత్. రూప స్పర్శవత్వము అంటే రూపగుణము, స్పర్శగుణము, రూపత్వము, స్పర్శవత్వము అగ్ని లక్షణం. భాస్వర శుక్లం తేజసి. తేజసి అంటే అగ్నిలో భాస్వర శుక్ల రూపం ఉంటుంది. భాస్వర అంటే ఇక్కడ ఒక తెలుపు, శుక్లం. భా అంటే ప్రకాశం, మనం భాస్వరం అంటాం, పాస్పరస్ అన్నాం. ఇంగ్లీష్లో పాస్పరస్, సంస్కృతంలో భాస్వరం. అటువంటి గుణం, అటువంటి రూపము అగ్నిలో ఉంది. భాస్వర శుక్లం తేజస్వి. భాస్వర శుక్లం ఒక రకమైన తెలుపు ఉంటుంది అని ఈనాటి వైజ్ఞానికులు చెప్తుంటారు. కానీ వైదికంగా అగ్నిలో రూపం లోహితం అంటే ఎరుపు. యదగ్నేర్ లోహితం రూపం తేజసః సద్రూపం, ఛాందోగ్య ఉపనిషత్తులో ఉంది. యదగ్నేర్ లోహితం, లోహితం అంటే ఎరుపు, లోహితం రూపం తేజసః తద్రూపం అంటే అగ్నిలో కనబడేతే రంగు ఉందో అది ఎరుపు రంగే. అది అగ్ని యొక్క రూపము, అగ్ని యొక్క లక్షణం. ఉష్ణ స్పర్శవత్ తేజ. ఇందులో స్పర్శ ఉంటుంది అగ్నిలో, కానీ అది వేడి స్పర్శ. నీటిలో ఉండే స్పర్శ శీత స్పర్శ, పృథివిలో భూమిలో అనుష్ణ అశీత. అది ఉష్ణము కాదు, శీతము కాదు, వేడి కాదు, చల్లనిది కాదు, అటువంటి స్పర్శ ఉంటుంది భూమిలో. జలములో శీత స్పర్శ, అగ్నిలో వేడి స్పర్శ. ఉష్ణ స్పర్శవత్ తేజ, వేడి స్పర్శ అగ్నిలో ఉంటుంది. రూపం ఉంటుంది, అది ఎరుపు రూపం ఉంటుంది. కానీ మనం గమనిస్తే అగ్నిలో నీలి జ్వాలలు కూడా ఉంటాయి, ఆకుపచ్చ జ్వాలలు ఉంటాయి, పసుపు జ్వాలలు ఉంటాయి, ఎరుపు జ్వాలలు ఉంటాయి, నలుపు కూడా కల్పిస్తుంది.
అన్ని కనిపిస్తాయి ఒక్కోసారి. మనం హవనం చేసేటప్పుడు కానీ ఒక దీపాన్ని గమనిస్తే, దీప శిఖను ఆ జ్వాలను గమనిస్తే మధ్యలో ఆరంభంలో మనకు కింద నీలి రంగు ఉంటుంది, ఆకుపచ్చని రంగు కనిపిస్తుంది, మధ్యలో పసుపు రంగు కనిపిస్తుంది, కొద్దిగా ఎరుపు కనిపిస్తుంది, చివరికి మసి వస్తుంది, పొగ వస్తుంది, అక్కడ నలుపు కనిపిస్తుంది. ఆ విధంగా అగ్నిలో ఎన్ని రంగులు ఉంటాయి, కానీ ముఖ్యంగా ఎరుపు అనేది అగ్ని యొక్క గుణము. అగ్ని ఎరుపు ఉంటుంది. మన నిప్పు కణికలను చూస్తే కనిపిస్తుంది. నిప్పు కణికల్లో ఎరుపే ఉంటుంది, నిప్పు రవ్వలో ఎరుపు గుణం ఉంటుంది, సూర్యునిలో ఎరుపు ఉంటుంది. కానీ మనం గమనిస్తే సూర్యునిలో కూడా పసుపు రంగు కనిపిస్తుంది, సూర్యునిలో ఎరుపు కనిపిస్తుంది. మధ్యాహ్నం సూర్యుని చూస్తే అందులో నీలి రంగు కూడా కనిపిస్తుంది, తెలుపు కూడా కనిపిస్తుంది. సూర్యకిరణాలలో 7 రంగులే ఉంటాయి. 7 రంగులే కాదు, ఇంకా రంగులు ఉంటాయి. మనకు కనిపించే రంగులు 7 రంగులు మాత్రమే, 7 కిరణాలు మాత్రమే, సప్త వర్ణాలు మాత్రమే, సప్త కిరణాలు మాత్రమే. కానీ ఇంకా రంగులు ఉంటాయి. అల్ట్రా వైలెట్ అంటాం, అతి నీలలోహిత కిరణాలు ఉంటాయి, ఎక్కువ నీలి రంగులు ఉంటాయి. పరారుణ కిరణాలు ఉంటాయి, అరుణ కిరణాలు, పరారుణ కిరణాలు అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ ఎక్కువ ఎరుపు రంగులో ఉంటాయి. ఎక్కువ నీలి రంగులు ఉంటాయి. అతి నీలలోహిత కిరణాలు ఎక్కువ ఎరుపు రంగులు ఉంటే అరుణ కిరణాలు అంటే ఎక్కువ రంగులు, ఎక్కువ ఎరుపులు ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఉంటాయి. సూర్యుని యొక్క పేరు సహస్ర రశ్మి. వేల కిరణాలు ఉంటాయి. సూర్యునిలో నుండి చంద్రుని వైపు వెళ్ళే కిరణాలు సుషుమ్న కిరణాలు, భూమి వైపు వచ్చే కిరణాలు వేరే కిరణాలు, ఇతర గోళాల వైపు వెళ్ళే కిరణాలు, ఇతర గ్రహాలకు వెళ్ళే కిరణాలు వేరే కిరణాలు ఉంటాయి. రకరకాల కిరణాలు, అనేక రకాల కిరణాలు. సహస్ర రశ్మి అని పేరుంది సూర్యునికి. అలాగా మనం రంగులు చూస్తే కిరణాలలో 7 రంగులు ఉంటాయని తెలుసు మనకు. కానీ ఇంకా రంగులు ఉంటాయి, ఇంకా కిరణాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మనకు ఈ పంచభూతాల లక్షణాలు తెలుపుతూ కణాద మహర్షి కొంతవరకే పరిచయం చేస్తున్నారు పంచభూతాల గురించి. ఆ క్రమంలో అగ్ని యొక్క లక్షణాలు తేజోరూప స్పర్శవత్ అన్నారు. అగ్నిలో 2 లక్షణాలు మాత్రం ఉంటాయి, ఒక రూపగుణం, స్పర్శగుణం. ఆ స్పర్శగుణం కూడా వేడి స్పర్శ. రూపము ముఖ్యంగా లోహితం, అది ఎరుపు. అలా తెలుపుతూ అగ్నులు అంతేకాదు వేడి కూడా ఉంటుంది, వేడి ఉంటుంది, వెలుగు ఉంటుంది, స్పర్శ ఉంటుంది. అగ్ని యొక్క లక్షణాలలో వేడి కూడా ముఖ్యమే. ఇక్కడ రూపము, స్పర్శ తీసుకున్నారు, ఉష్ణం తీసుకోలేదు. ఆ వేడి కూడా అగ్ని యొక్క లక్షణమే. వేడి, వెలుతురు. ఇక్కడ వెలుతురు అనేది రూపం, స్పర్శ కూడా ఉంది. ఈ విధంగా తెలుపుతూ తర్వాత క్రమంలో వాయు లక్షణం. పృథివ్యాపస్తేజో వాయురాకాశం కాలోదిగాత్మ మన ఇది ద్రవ్యం నవాని ద్రవ్యాన్ని. 9 ద్రవ్యములు. ప్రపంచంలో మానవ జన్మ ఈ శరీరంలో వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. అనేక విషయాలు, కోటాను కోట్ల విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. కానీ అందులో ముఖ్యంగా 6 పదార్థాల గురించి బాగా తెలుసుకోవాలి. అందులో ఈ ద్రవ్య గుణ కర్మలు, వాటికి సంబంధించిన సామాన్య విశేషాలు, ఏది సామాన్యం ఏది విశేషం, తర్వాత సమయ సంబంధం. ఆ క్రమంలో వైశేషిక దర్శనంలో ఇవి ప్రమేయములు, తెలుసుకొనదగినవి, తెలుసుకొనవలసినవి. మానవుడై పుట్టిన తర్వాత తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. అసలు ఈ విషయాలను విద్యాలయాలలో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో నేర్పించాలి. ఈ విషయాలు ఉండాలి, ఈ సబ్జెక్టులు ఉండాలి. ఈ విషయాలు మర్చిపోవడం జరిగింది. కాబట్టి ఋషుల యొక్క పద్ధతిలో, ఋషుల యొక్క మార్గదర్శనంలో కనుక మనం ప్రయత్నం చేస్తే ఎన్నో విషయాలు, లోతు విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు వాయు లక్షణము స్పర్శవాన్ వాయు. స్పర్శవాన్ వాయు. వాయువు ఎటువంటిదంటే స్పర్శవాన్, స్పర్శవంతము, స్పర్శగుణం ఉంటుంది. ఇది ఎటువంటి స్పర్శ అంటే అనుష్ణ అశీతము, ఉష్ణము కాదు, శీతము కాదు,
ఒక ప్రత్యేకమైనటువంటి స్పర్శ. వాయువు కనిపించదు, స్పర్శ ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ వాయువులు ఉన్నటువంటి స్పర్శ అపాకజం, అంటే అగ్ని యొక్క సంబంధం లేకుండా ఉండాలి. అగ్ని యొక్క సంబంధం లేకుండా ఉంటే అది సహజమైన స్పర్శ. ఒక్కొక్కసారి వేడి గాలులు వస్తాయి, వేడి స్పర్శ వస్తుంది, అంటే వాయువులో వేడి ఉంది అని అర్థం. శీత స్పర్శ వస్తుంది, చల్లని స్పర్శ వస్తుంది, అది అందులో ఎక్కడో వర్షం కురిస్తే వర్షాకాలం లేదా శీతాకాలంలో ఈ వాయువులో వాతావరణంలో తేమ ఎక్కువయ్యి మనకు శీత స్పర్శ, చల్లని స్పర్శ వస్తుంది. చల్లని స్పర్శ అంటే అది అందులో జలం ఉన్నట్టు, నీరున్నట్టు. వేడి స్పర్శ వస్తే అందులో అగ్ని ఉన్నట్టు. నిజానికి వాయు యొక్క స్పర్శ అది వేడి కాదు, చల్లదనం కాదు, రెండు కావు. ఉష్ణము కాదు, శీతము కాదు, ఉష్ణ శీత రహితం, కేవలం స్పర్శ ఉంటుంది. అది అపాకజం, అంటే అగ్ని యొక్క సంబంధం లేకుండా కలిగే స్పర్శ. భూమిలో ఉన్నటువంటి ఆ భూమి యొక్క స్పర్శ అది పాకజం, అగ్ని సంబంధంతో ఉండే స్పర్శ. అది కూడా అనుష్ణ శీతమే, వేడి కాదు, చల్లని కాదు, కానీ అది పాకజం. ఈ వాయువులో ఉండే స్పర్శ అపాకజము. పాకం అంటేనే అగ్ని సంబంధం, అగ్ని సంయోగం వల్ల కలిగేది పాకం. మనం కూడా పాకం పెడుతుంటాం, బెల్లం పాకం, పంచదార పాకం. పాకం అంటేనే అగ్ని సంబంధము. ఈ విధంగా ఉష్ణము కానీ శీతము కానీ స్పర్శ ఇది సమవాయ సంబంధంతో ఉంటుంది, అంటే నిత్య సంబంధం. సమవాయ సంబంధం అంటే నిత్య సంబంధం, అవినాభావ సంబంధం. వాయువులో కేవలం ఒకే లక్షణం ఉంది, అది స్పర్శ. ఆ స్పర్శ కూడా అపాకజము, అనుష్ణ అశీత స్పర్శ, వేడి కాని శీతలం కాని స్పర్శ. ఇలా గుర్తుంచుకోవాలి. చివరి పంచభూతాల చివరిది ఆకాశం. ఆకాశంలో ఇవి ఏవి ఉండవు, రూపము లేదు, రసము లేదు, గంధము లేదు, స్పర్శ లేదు, ఏది లేదు. మరి ఏముంది అంటే కేవలం శబ్దం మాత్రం ఉంటుంది. త ఆకాశేన విద్యంతే, వైశేషిక దర్శనము 2వ అధ్యాయము మొదటి ఆహ్నికం, ద్వితీయ అధ్యాయం ప్రథమ ఆహ్నికములో 5వ సూత్రం. త ఆకాశే న విద్యంతే. ఆకాశే, ఆకాశములో. త అంటే తే, తే అవుతుంది. తే అంటే ఏంటి? తే అవి. ఇక్కడ త ఆకాశం మధ్యలో సంధి ఉంటుంది. తే ఆ, మనం ఉచ్చరిస్తే తే ఆ, తే ఆ, తే ఆ అంటే అక్కడ తా అవుతుంది. మనం గనక వేగంగా ఉచ్చరిస్తే ఏ ఆ, ఏ ఆ. ఈ ఏ ఆ గాని, ఏ ఈ గాని, ఏ ఊ గాని, ఏ గాని, ఈ ఏ తర్వాత ఓ ఇటువంటి ఏమి వచ్చినా కానీ తర్వాత వచ్చే అక్షరం అది ఆ వచ్చేస్తుంది, తే అనేది ఎగిరిపోతుంది. ఆ విధంగా తేలో ఏ ఉంది, ఆ ఏ అనేది తర్వాత వచ్చే అక్షరం ఆ ఉంది కాబట్టి ఉచ్చారణంలో నాలుక ఆ వ్యవహారంలో తే అనేది పోయి తా అయింది, అంటే తే. తే అంటే అవి, అవేమిటి? రూప రస గంధ స్పర్శములు. తే అవి ఆకాశ, ఆకాశంలో నా లేవు, విద్యంతే ఉండవు. నా అంటే లేదు, నిషేధం. విద్యంతే అంటే ఉంటాయి, నా విద్యంతే అంటే లేవు, ఉండవు. రూపము, రసము, గంధము, స్పర్శ అనే గుణాలు ఈ నిత్య సంబంధం అవుతుందో సమవాయ సంబంధంతో ఉండవు. ఎందులో? ఆకాశంలో. ఆకాశానికి ఇవి లేవు, ఈ గుణాలు ఉండవు. మరి ఆకాశం యొక్క నిత్య సంబంధం ఏమిటి అంటే కేవలం శబ్దమే. శబ్దము, శబ్ద గుణం, గుణకం ఆకాశం. శబ్దం మాత్రం ఆకాశం ఉంది. ఆకాశ దేశ శబ్ద, ఆకాశ దేశమే శబ్దం. శబ్దం యొక్క ఆధారం ఆకాశము. ఆకాశంలో శబ్దాలు ఉంటాయి అని వెతికితే ఆకాశంలో శబ్దాలు ఏమి రావు. మనం మాట్లాడే ఈ శబ్దాలు ఆకాశంలో ఉండిపోతాయి, అక్కడ స్థిరంగా ఉండిపోతాయి. ఆ శబ్దాన్ని మనం పట్టుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు అనే భ్రమలో కొందరు ప్రయత్నం చేస్తున్నారు. మహాభారతంలో కృష్ణోపదేశం, భగవద్గీత ఉపదేశం అయితే జరిగిందో అర్జునునికి, అక్కడ కురుక్షేత్రంలో గీతాసార్ అనే ఒక ప్రదేశం ఉంటుంది, ఒక సరోవరం ఉంటుంది. గీతాసార్ అంటే సరోవరం, గీతా సరోవరం. కొందరు ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ ఏమైనా శబ్దాలు ఉన్నాయేమో, స్థిరమైన శబ్దాలు ఉంటాయేమో. ఎందుకంటే ఆకాశ దేశ శబ్దం అన్నారు,
ఆ శబ్దాన్ని పట్టుకోవచ్చు, రికార్డు చేయొచ్చు అని ప్రయత్నం చేస్తున్నారు. ఆకాశం ఎక్కడైనా ఉండవచ్చు అనే అన్వేషణ మొదలైంది. అటువంటి ప్రయత్నాలు పరిశోధన చేసే అవకాశం ఉంది, చేస్తున్నారు కూడా వైజ్ఞానికులు. ఆకాశ దేశే శబ్ద, ఆకాశములు శబ్దాలు ఉంటాయి. అంటే శబ్దం ఆకాశం యొక్క సమయ సంబంధము. సమవాయం అంటే నిత్య సంబంధము. ఆకాశం లేకుండా శబ్దం లేదు. కాబట్టి ఆకాశం యొక్క లక్షణం శబ్దం మాత్రమే. ఆకాశేన విద్యంతే రూపరసగంధ స్పర్శలు ఆకాశంలో ఉండవు, కేవలం శబ్దం మాత్రమే. ఆ విధంగా తెలుపడం జరిగింది. ఇలా పంచభూతాల గురించి తెలుసుకోవడం అవసరం. ఆకాశం ఏమిటి, వాయువు ఏమిటి, ఈ అగ్ని ఏమిటి, ఈ జలం ఏమిటి, ఈ పృథివీ ఏమిటి అని పరిచయం చేయడం జరిగింది. ఇంతేనా లక్షణాలు అంటే ఇంతే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మన ఇతర శాస్త్రాలు కనుక చూస్తే ఈ నిఘంటువు కానీ, నిరుక్తం కానీ, పునాది కోశం కానీ చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకా ఎన్నో శాస్త్రాలని, అందులో ముఖ్యంగా ఉపనిషత్తులో ఛాందోగ్య ఉపనిషత్తుల్లో ఈ పంచభూతాల గురించి వర్ణన ఉంటుంది. ఇతర శాస్త్రాలు ఉంటాయి, జ్యోతిష్ శాస్త్రాల్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రాల్లో ముఖ్యంగా సూర్య సిద్ధాంతం, సిద్ధాంత శిరోమణి అనే వైదిక జ్యోతిష్ శాస్త్రాలు ఉన్నాయి. కొన్ని పౌరాణిక జ్యోతిష్ శాస్త్రాలు ఉంటాయి. పౌరాణిక జ్యోతిష్ శాస్త్రాలు అనేకం ఉన్నాయి. అందులో రకరకాల జ్యోతిష్యాల గురించి, ఫలిత జ్యోతిష్యం గురించి, జోష్యాల గురించి, భవిష్యద్వాణుల గురించి ఉంటాయి. అది జ్యోతిష్యం కాదు. జ్యోతి అంటేనే అగ్ని, జ్యోతి అంటేనే వెలుగు, వెలుగునిచ్చేవి జ్యోతులు. అంటే నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు. ఈ ఖగోళ శాస్త్రం, ఖగోళం గురించి చెప్పేది జ్యోతిష్యం, జ్యోతుల గురించి చెప్పేది జ్యోతిష్యం. కేవలం భవిష్యవాణి జ్యోతిష్యం కాదు, అది జ్యోతిష్యం మాత్రమే. జరగబోయే విషయాన్ని ముందు చెప్తుంటారు, లేదా జరిగిన విషయాలను చెప్తుంటారు. భూత భవిష్యత్ విషయాల గురించి ఊహించి చెప్పడం కల్పన మాత్రం, అది కల్పితము అని అర్థం చేసుకోవాలి. మనకు ఈ సూర్య సిద్ధాంత శిరోమణి, ఇతర శాస్త్రాలు, అందులో ఐతరేయ బ్రాహ్మణం, ఈ బ్రాహ్మణ గ్రంథాలు కూడా ఈ పృథివీ గురించి, వీటి గురించి చెప్పడం జరిగింది. ఈ ఫలిత జ్యోతిష్యం కాదు. ఫలిత జ్యోతిష్యం వలన మనకు ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఈ పంచభూతాలు, ఈ ద్రవాలు, ద్రవ్యాలు, ఈ లక్షణాలు, గుణాలు ఏమీ అర్థం కాదు. సమయం వ్యర్థం, జన్మ వ్యర్థం తప్ప ఇంకేముండదు. అందుకే మానవ నిర్మిత గ్రంథాలు కాకుండా ఋషికృత గ్రంథాలు, ఈశ్వరుని యొక్క వేదం, ఈశ్వరీయమైనటువంటి ఈశ్వరవాణి అయినటువంటి వేదాధ్యయనం చేయడం అవసరం. వేదాధ్యాయాన్ని పక్కన పెట్టి వేరే శాస్త్రాల్లో శ్రమ వేయడం వ్యర్థం. అలా చేస్తే నిజానికి వారు శూద్రత్వం ఆశు గచ్చతి అంటే వెంటనే తరతరాలుగా తన వారసులను, తన కుటుంబాన్ని, తన వంశాన్ని కూడా శూద్రత్వం వచ్చేస్తున్నట. ఇది మనుస్మృతి ఒక శ్లోకం. వేదం కాకుండా ఇతరత్ర శ్రమిస్తే, అధ్యయనం చేస్తే, అనవసరం శాస్త్రాలు చదివితే జీవితం వ్యర్థమైపోయింది. జీవితం వ్యర్థం కాదు, తన తరాలు అన్ని కూడా శూద్రులైపోతారు, అంటే వేదానికి దూరం అయిపోతారని అర్థం. నాస్తికో వేద నిందక, వేదానికి దూరం అయిపోతారు. శూద్రత్వం అంటే వారికి వేదం అర్థం కాదు, వేద విద్యలకు దూరంగా వెళ్ళిపోతారు, వేద వంచకులైపోతారు, వేదం నుంచి వంచితులైపోతారు. కాబట్టి వేదములో ప్రయత్నం చేయాలి, వేదాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయాలి. అందుకే వేదానుకూలంగా ఉంటేనే మానవుడు. నిజానికి వేదాన్ని వదిలిపెడితే మానవుడు కాదు. ఎందుకంటే మనోర్భవ జనయ దైవ్యం జనం, ఇది వేదవాక్యమే, ఈశ్వరవాణి. మనిషి కావాలంటే, మనిషిగా మారాలంటే, మానవత్వం, మనిషి యొక్క తత్వం, మనిషి యొక్క లక్షణాలు ఉండాలంటే వేదాన్ని అనుసరించాలి. కాబట్టి ఆ విషయాలు సరిగా అర్థం కావాలంటే మనం వేదానుకూల శాస్త్రాలు అధ్యయనం చేయాలి. వేదానుకూల శాస్త్రాలు కేవలం ఋషికృత గ్రంథాలు మాత్రమే.
మానవ నిర్మిత గ్రంథాలలో చాలా ఊహలు ఉంటాయి, కల్పనలు ఉంటాయి, కల్పితాలు ఉంటాయి, కల్తీలు ఉంటాయి, ప్రక్షేపాలు ఉంటాయి. ఈ విధంగా మనం ఒక అవగాహనతో ముందుకెళ్తున్నాం. ఋషుల యొక్క దర్శన మార్గంలో సాధన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నిజానికి ఈ పంచభూతాలు తెలుసుకున్న తర్వాత క్రమంలో ద్రవ్యాలు పృథివీ వ్యాపస్తేజో వాయురాకాశం తర్వాత కాలోదిగాత్మ మనః, కాలం గురించి రావాలి. కానీ ఇంకా స్పష్టం కావాలి, విషయం స్పష్టం కాలేదు. ఏదైతే ద్రవత్వం అన్నారో నీటిలో ఆ ద్రవ రూపం నుండి గుణం ఏదైతుందో అది సాంసిద్ధికము, స్వాభావికము, సహజం అది. కానీ ఇతర పదార్థాలను కూడా మనము ద్రవాలను చూస్తాం. ఉదాహరణకు నెయ్యి కొద్ది వేడి చేస్తే ద్రవంగా మారిపోతుంది. లక్క కానీ, తర్వాత మైనం, ఈ తేనెటీగలు పెట్టిన తర్వాత తేనె తుట్టే ఉంటుంది, తేనె తీసుకున్న తర్వాత మిగిలినటువంటి తుట్టె ఉంటుంది, అది మైనం అంటాం, వ్యాక్స్ అంటాం. ఆ మైనం కూడా వేడి చేస్తే కరుగుతుంది అగ్ని సంయోగం వలన. అది కూడా ద్రవంగా మారుతుంది. మరి అది ద్రవం కాదా, కేవలం నీరు మాత్రమే ద్రవమా అనే సందేహం వస్తుంది. అంటే నీటిలో ద్రవత్వం అవుతుందో అది కేవలం నీటిలో మాత్రం ఉంటుందా, ఇతర పదార్థాల్లో కూడా ఉంది కదా. అటువంటిప్పుడు నీటికి ఎందుకు చెప్పాలి, నీటి యొక్క లక్షణం ఎందుకు చెప్పాలి అని ప్రశ్న, సందేహం అన్నమాట. ఈ సందేహాన్ని, ఈ దోషాన్ని దూరం చేయడానికి కణాద మహర్షి వైశేషిక దర్శనంలో 2వ అధ్యాయంలో మొదటి ఆహ్నికంలో 6వ సూత్రం ద్వారా చెప్పడం జరుగుతుంది. సర్పిః జతు మధు ఉచ్ఛిష్టానాం. సర్పిః సంధిలో సర్పిర్ జతు అని వచ్చింది. విడదీస్తే సంధి విచ్ఛేదం చేస్తే సర్పిః జతు మధు ఉచ్ఛిష్టానం. ఇక్కడ ఉచ్ఛిష్టం ఎందుకన్నారంటే ఈగల యొక్క ఎంగిలి అన్నమాట. తేనెటీగల యొక్క ఎంగిల్ని ఉచ్ఛిష్టాన్ని అంటారు. మధు అంటే తేనె, ఉచ్ఛిష్టానం మధు, ఇక్కడ మైనం అనే అర్థం. తేనెటీగల తుట్టే ఆ మైనం. సర్పి అంటే నెయ్యి, ఘృతం. జతు అంటే ఇక్కడ లక్క అని తీసుకోవడం జరిగింది. సర్పి జతు మధు, నెయ్యి, లక్క, మైనం. వీటిలో అగ్ని సంయోగాత్ ద్రవత్వం అద్భి సామాన్యం. సర్పిర్ జతు మధు ఉచ్ఛిష్టానం. ఇక్కడ కూడా సంధి ఉంది. మధు ఉచ్ఛిష్టానం, ఇక్కడ కూడా సంధి ఉంది. సర్పిర్ జతులో ఒక సంధి, సర్పిహి విసర్గ రాసుకోండి. జతు మధు, తర్వాత ఉచ్ఛిష్టానం. మధులో ఉంది, ఉచ్ఛిష్టలో ఊలో ఉంది, రెండు కలిపితే మధు అని దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి. మధు ఉచ్ఛిష్టానం. ఇక్కడ ఉచ్ఛిష్టానం అగ్ని సంయోగాత్, ఉచ్ఛిష్టానం తర్వాత అగ్ని సంయోగాత్ అని రాసుకోండి. అగ్ని సంయోగాత్ ద్రవత్వం, ఇక్కడ కూడా సంధి ఉంది. ద్రవత్వం అద్భిహి, ద్రవత్వం అద్భిహి సామాన్యం. ఈ విధంగా సూత్రం ఇది. సర్పిర్జతు మధు ఉచ్ఛిష్టానాం అగ్ని సంయోగాత్ ద్రవత్వం అద్భిహి సామాన్యం. అద్భిది అంటే ఈ జలముతో, అద్భి అంటే ఇక్కడ తృతీయ విభక్తి బహువచనం. జలములతో, ఎప్పుడు కూడా జలం అనేది బహువచనం ఉంటుంది కాబట్టి అద్భి అన్నారు. జలములతో, మనం జలముతో అంటే సరిపోతుంది, ఎప్పుడు జలము బహువచనమే. జలములతో సామాన్యం, ఇది సామాన్య ధర్మం. ఏంటి ఎందులో, సర్పిలో అంటే నెయ్యి వేడి చేస్తే అవుతుంది. అగ్ని సంయోగాత్ అనే విషయం. అగ్ని కలిస్తే, అగ్ని సంయోగం వలన నెయ్యి కరుగుతుంది. అలాగే అగ్ని సంయోగం వలన, అగ్ని వలన లక్క కరుగుతుంది, అగ్ని వలన మైనం కరుగుతుంది. అది దేంతో సమానం అంటే అద్భి, నీటితో సమానం. అంటే నీటి లాగా అంటున్నాం, ఇక్కడ నీటి మాదిరి అంటున్నాం.
నీటితో సమాన ధర్మము, సమాన లక్షణము. దేని బట్టి ఏం తెలుస్తుంది? నీరు అనేది సాంసిద్ధిక, నీటిలో సాంసిద్ధిక అంటే సహజమైనటువంటి ద్రవత్వం ఉంది. ఈ నెయ్యిలో గాని, లక్కలో గాని, మైనంలో గాని సహజమైన స్వాభావికమైనటువంటి ద్రవత్వం కాదు. కాబట్టి నీటిలో ఉన్నటువంటి ద్రవత్వం అది స్వాభావికము. ఎందుకు? అగ్ని సంబంధం లేకుండానే నీరు ద్రవ రూపంలో ఉంటుంది. నిజానికి అగ్ని ఎక్కువ అయితే ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది, దానికి ఒక సహజమైనటువంటి స్థితిలో ఉండదు నీరు. కానీ అగ్ని ఎక్కువ వేడి చేస్తే ఈ నెయ్యి ఇది కూడా ఆవిరిగా మారుతుంది ఎక్కువ వేడైతే. ఈ లక్క కూడా ఇవన్నీ గమనించాలి. ముఖ్యంగా మనం నెయ్యిని చూస్తుంటాం, తాలింపు వేసేటప్పుడు ఎక్కువ వేడి చేస్తే గాల్లో వెళ్ళిపోతుంటాయి కణాలు. ఆ నెయ్యి యొక్క వాసన అంతటా వ్యాపిస్తుంది. అగ్ని సంయోగం వలన ఇవి ద్రవంగా మారుతాయి, కానీ నీరు అలా కాదు. కాబట్టి నీటిలో ఉన్నటువంటి ద్రవత్వం సాంసిద్ధికమే, స్వాభావికమే. ఆ స్వాభావిక గుణము, ఆ ద్రవత్వం అనేది ఉందో అది నెయ్యిలో లేదు, లక్కలో లేదు, మైనంలో లేదు. ఉష్ణం వలన, వేడి వలన, అగ్ని వలన, ఈ నైమిత్తిక వలన కలుగుతాయి. నైమిత్తిక ద్రవత్వం, దీని నైమిత్తిక ద్రవత్వం అంటారు. నీటిలో ఉన్నటువంటి ద్రవత్వం అది సాంసిద్ధికం, స్వాభావిక ద్రవత్వం. ఈ నెయ్యిలో గాని, లక్కలో గాని, మైనంలో ఉన్నటువంటి ఏతుందని పాకజం అంటాం. అంటే అగ్ని వలన జరుగుతుంది పాకజము. స్వతసిద్ధమైనది అనేటువంటి ద్రవత్వం అగ్నిలో ఉంటుంది, అదే జలంలో ఉంటుంది, నీటికి ఉంటుంది. కాబట్టి నీటికి ఈ ద్రవత్వానికి సమవాయ సంబంధం ఉంటుంది, అంటే నిత్య సంబంధం. నీరు ద్రవ రూపంలోనే ఉండాలి, అది మంచుగడ్డ రూపంలో ఉన్నా, ఆవిరి రూపంలో ఉన్నా అది సహజ లక్షణం కాదు. ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. నిజానికి ఇంతేనా ఈ ద్రవ రూపంలో మారేవి అంటే ఇది కాదు, ఇంకా ఉన్నాయి. సీసం ఉంది, రాగి ఉంది, ఇనుము ఉంది, బంగారం, వెండి, ఇవన్నీ కూడా వేడి చేస్తే ద్రవంగా మారుతాయి, కరుగుతాయి. అంతెందుకు, ఇసుక కూడా ఎక్కువ వేడి చేస్తే కరుగుతుంది, గాజు కూడా వేడి చేస్తే కరుగుతుంది. ఈ విషయాలను కణాద మహర్షి వైశేషిక దర్శనంలో ద్వితీయ అధ్యాయంలో ప్రథమానికంలో 7వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. త్రపు సీస లోహ రజత సువర్ణానాం అగ్ని సంయోగాత్ ద్రవత్వం అద్భిసామాన్యం. ఇందులో సంధి చూస్తే త్రపు సీస లోహ రజత సువర్ణానాం అగ్ని, ఇక్కడ సంధి వచ్చింది. సువర్ణానాం అగ్ని, సువర్ణానాం అగ్ని సంయోగాత్ ద్రవత్వం, ఇక్కడ సంధి ఉంది. ద్రవత్వం అద్భి సామాన్యం, ఇక్కడ కూడా అద్భి సామాన్యం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నీటితో సమానం. నీళ్ళతో ఏం సమానం ఉంది? త్రపు. త్రపు అంటే నిజానికి ఇక్కడ తగరం, రాగం రాయడం జరిగింది గోపదేవ శాస్త్రి గారు. త్రప అంటే తగరం, సీసం. తర్వాత లోహం అంటే ఇనుము, రజత అంటే వెండి, సువర్ణ అంటే బంగారం. ఇంకా ఉంటాయి, వేరే ధాతులు కూడా ఉంటాయి, వేరే కూడా కరుగుతాయి. ఇసుక కూడా కరుగుతుంది, ఎన్నో కరిగే ధాతువులు ఉన్నాయి. సువర్ణనాం అగ్ని సంయోగం, ఇక్కడ కూడా అగ్ని సంయోగం వలననే ఇవి కరుగుతాయి, ద్రవత్వం రూపంలో ఉంటాయి. అద్భి సామాన్యం, ఇది కూడా నీటితో సమానమే. రాగి కూడా కరుగుతుంది, ఇతర లోహాలన్నీ ఎన్నో కరుగుతాయి, కరిగే లోహాలు ఎన్నో ఉన్నాయి ఎక్కువ వేడి చేసినప్పుడు. కొన్ని రాళ్ళు కూడా కరుగుతాయి. ఈ విధంగా కేవలం నెయ్యి మాత్రమే కాదు, లక్క మాత్రమే కాదు, మైనం మాత్రమే కాదు, ఈ లక్క, మైనము, ఈ నెయ్యి, ఇవన్నీ కూడా అవి పార్థివములు, అంటే పృథ్వీకి సంబంధించినవి. మరి ఇవేమిటి? ఈ తగరము గాని, సీసము గాని, రాయి గాని, ఇనుము గాని, వెండి, బంగారం, ఇవన్నీ కూడా ఈ ధాతువులు అనమాట. ఈ ధాతువ సంబంధం ఇవి. వీటిని తైజసములు అంటారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, భూమిలో ఉన్నటువంటి వేడి వలన ఇవన్నీ ఉత్పన్నమవుతాయి. భూమిలో భయంకరమైన వేడి ఉంటుంది, అగ్ని పర్వతాల ద్వారా మనకు
మనకు లావా వస్తుంది. ఆ లావలో ఈ బంగారం, వెండి ఇవన్నీ ఉంటాయి. రాగి, ఈ సీసము, ఇనుము, ఎన్నో ధాతువులు ఉంటాయి. ఎక్కడైతే ఈ అగ్ని పర్వతాలు ఉంటాయో, లేదా అగ్ని పర్వతాల ద్వారా ఈ పుట్టినటువంటి రాళ్ళు కనిపిస్తాయి మనకు. ఉదాహరణకు అజ్మీర్ కానీ అటువైపు వెళ్తే, పుష్కర్ వెళ్తే, అక్కడ ఒకప్పుడు అవన్నీ అగ్నిపర్వతాలు మనం చూస్తాం. అక్కడ ఆ రాళ్ళల్లో, ఆ కొండల్లో ఉన్నటువంటి ఆ రాళ్ళ యొక్క లక్షణం గమనిస్తే అందులో ఆ ప్రవాహం కనిపిస్తుంది. లావా గట్టిపడ్డ తర్వాత అలాగే ఉండిపోయినటువంటి ఆ లోహాలు కనిపిస్తాయి. వెండి కనిపిస్తుంది, బంగారం కనిపిస్తుంది, రాయి కనిపిస్తుంది ఆ రాళ్ళల్లో. అంటే ఏమర్థమవుతుంది? అగ్ని వలన తైజసములు, ఈ లోహాలు, ఈ ఖనిజాలు ముఖ్యంగా భయంకరమైనటువంటి వేడి ఉంటుంది. ఆ వేడి వలన అవన్నీ కరిగిపోయి లావ రూపంలో బయటకు వస్తాయి. అందుకే ఇవి తైజసములు. అంటే కరగడం అనేది ముందే దానికి అలవాటైందనమాట. బంగారం కానీ, వెండి కానీ, ఇనుము కానీ, రాగి కానీ ఎందుకు కరుగుతున్నాయంటే వేడి వలన కరుగుతాయి. అందుకే వేడి వలన పుడతాయి. భూమిలో వేడి ఉన్నప్పుడు అవి కరిగిపోయి ఒకసారి అక్కడ ఆ ఒత్తిడి తట్టుకోలేక బయటకు వచ్చేస్తాయి. అవే అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతాలు వాటి వలన వచ్చినటువంటి ఆ లావ, ఆ ద్రవం గట్టిపడుతుంది. గట్టిపడ్డప్పుడు అక్కడ రాయిగా మారిపోతుంది. అటువంటి రాళ్ళని అక్కడక్కడ మనం చూస్తుంటాం. కొన్ని రాళ్ళల్లో మనకు మెరుపులు కనిపిస్తుంటాయి. అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇనుము కావచ్చు. ఇనుము కూడా మెరుస్తుంది. ఇనుము శుద్ధంగా ఉన్నప్పుడు తెల్లగా మెరుస్తుంది, వెండిలా మెరుస్తుంది. కాబట్టి ఇవి తైజసములు అన్నారు. ఈ సీసము, ఈ తగరము, రాగి, ఇనుము, వెండి, బంగారం ఏదైతే ధాతువులు ఉన్నాయో అవి తైజసములు. అంతకుముందు సూత్రంలో, ఒక 6వ సూత్రంలో చెప్పినటువంటి ఈ నెయ్యి గాని, లక్క గాని, మైనం గాని అవి పార్థివములు, అవి భూమికి సంబంధం. కాబట్టి ఈ 2 రకాలుగా అగ్ని సంయోగం వలన, అగ్ని సంబంధం వలన కరుగుతాయి, ద్రవ రూపంలోకి వస్తాయి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ ద్రవత్వం ఏతుందో ఆ ద్రవత్వాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఈ ద్రవత్వం అనేది నీటి యొక్క ముఖ్య గుణము, సమవాయ సంబంధము, నిత్య సంబంధం. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. తర్వాత క్రమంలో అసలు ఈ వాయువు ఏమిటి, వాయు యొక్క లక్షణాలు ఏమిటి తెలపడానికి ప్రయత్నం చేస్తున్నారు 8వ సూత్రంలో. ఎందుకంటే వాయువులో స్పర్శ గుణం ఉంటుంది. ముఖ్యమైన గుణం స్పర్శ. ఆ స్పర్శ గుణం ఎలా ఉంటుంది? అసలు వాయువు అనేది ఒక ద్రవ్యం, దాన్ని తెలుసుకోవాలంటే స్పర్శ ద్వారా తెలుసుకుంటాం. కానీ వాయువు కనిపించదు కదా, ఎలా తెలుసుకోవాలి? కనిపించినప్పుడు ఎలా తెలుస్తుంది అంటే లక్షణాల ద్వారా, సంకేతముల ద్వారా, లింగముల ద్వారా, వాటి యొక్క హేతుల ద్వారా తెలుస్తుంది. అంటే అనుమాన ప్రమాణం ద్వారా తెలుస్తుంది. అలా దాని కొరకు భూమికగా 8వ సూత్రం చెప్పడం జరిగింది. విషానే కకుద్వాన్ ప్రాంతే బాలధీహి శాసనవాన్ ఇది గోత్వే దృష్టం లింగం. ముందు కనిపించే ఉదాహరణ తీసుకొని చెప్పడం జరిగింది. ఆవులో ఉండే లక్షణాలు ఏమిటి, ఆ విషయం చెప్పడం జరిగింది. విషాని అంటే విశిష్టమైనటువంటి కొమ్ములు. కొమ్ములు ఆవుకుంటాయి, గేదెలకు ఉంటాయి, మేకలకు ఉంటాయి, తర్వాత గొర్రెలకు ఉంటాయి, జింకలకు ఉంటాయి, దుప్పులకు ఉంటాయి, కొమ్ములు ఉంటాయి. కానీ ఆవుకుండే కొమ్ములు వేరు, గేదె కొమ్ములు వేరు. గేదె కొండే కొమ్ములు ఆ ఆకారం వేరు, అవి వేరు, ఒక విశేషంగా ఉంటాయి ఆవు కొమ్ములు, ఆవు గాని, ఎద్దు గాని. కాబట్టి విషాని కకుద్వాన్ అన్నారు. విషాని కకుద్వాన్ ప్రాంతే బాలధీహి శాసనవాన్ ఇది గోత్వే దృష్టం లింగం. విషాని అంటే విశేషమైనటువంటి కొమ్ములు ఉంటాయి, కేవలం ఆవుల కొమ్ములు. మేక కొమ్ములు ఉంటాయి కదా, అవి వేరు ఉంటాయి. గొర్రె కొమ్ములు వేరుంటాయి, గేదె కొమ్ములు వేరుంటాయి, జింక కొమ్ములు వేరుంటాయి. తర్వాత కకుద్వాన్, కకుద్వాన్ అంటే మూపురము. మనము మెడపైన మధ్యలో కొంత మాంసం ముద్దలాగా అనిపిస్తుంది, అది మూపురం. తర్వాత దాని సంస్కృతంలో కక్కుద్, కక్కుద్ అంటారు. కక్కుద్, కక్కుద్ అంటే మూపురము. ప్రాంతే బాలదీహి, తోక చివర్లో. ప్రాంతి అంటే చివర్లో, బాల అంటే వెంట్రుకలు ఉంటాయి, ధి అంటే స్థిరంగా ఉంటాయి, అక్కడ కలిగి ఉంటాయి. తోక చివర్లో వెంట్రుకలు ఉండడం ప్రాంతే బాలధి. ప్రాంతి అంటే చివర్లో, బాలధి, బాల అంటే ఇక్కడ వెంట్రుకలు ఉంటాయి చివర్లో, తోక చివర్లో వెంట్రుకలు ఉంటాయి. అదే గుర్రం అయితే ఆ తోక మొత్తం, తోకంతా వెంట్రుకలు ఉంటాయి, రోమాలు ఉంటాయి. ఆవు యొక్క తోక గురించి చెప్పడం జరుగుతుంది. ఆవు తోక ఎలా ఉంటుంది?
ఆవుకు మూపురం ఉంటుంది, తోకలో చివర్లో వెంట్రుకలు ఉంటాయి. శాసనవాన్ గంగడోలు ఉంటుంది, మెడ కింద చర్మము వేలాడుతూ ఉంటుంది. దాన్ని శాసన అంటారు. శాసనవాన్ అంటే గంగడోలు కలది అని అర్థం. శాసనవాన్ ఇతి అనేవి గోత్వే దృష్టం లింగం, ఆవులో కనిపిస్తాయి. గోత్వే అంటే గోత్వం, అంటే ఆవు అనే తత్వం, ఆవు అనే తనం తెలుసుకోవడానికి దృష్టం లింగం కనిపించే విశేష గుర్తులు. లింగం అంటే గుర్తులు, సంకేతాలు. ఇది హేతు అన్నమాట. ఇది ఆవు అని చెప్పడానికి. ఇది ఆవు అని ఎలా చెప్తాం? విశేషమైన కొమ్ములు ఉండాలి. సంస్కృతంలో శృంగం అంటారు. విషానం అన్న శృంగం అన్న ఒకటే. కొమ్ములు ఉంటాయి, విశేషమైనటువంటి కొమ్ములు ఉంటాయి. తర్వాత మూపురం ఉంటుంది, కక్కుద్వాన్ మూపురం ఉంటుంది. తోక చివర్లో వెంట్రుకలు ఉంటాయి. మెడ కింద చర్మం ఉంటుంది, వేలాడే చర్మం, గంగడోలు అంటాం దాన్ని. గంగడోలు ఉంటుంది. ఇవి ఆవు యొక్క లక్షణాలు, కనిపించే లక్షణాలు. దృష్టం లింగం కనిపించే లక్షణాలు, ఇవి విశేష లింగాలు. ఇలా ఈ ఆవు యొక్క లక్షణాలు తెలుపుతూ ఇవి కనిపించే లక్షణాలు. కానీ ఈ ఏదైతే గాలి ఉందో, గాలి కనిపించదు కదా, మరి ఎలా తెలుస్తుంది అంటే స్పర్శ వాయు. వైశేషిక దర్శనము 2వ అధ్యాయము 1వ ఆహ్నికంలో 9వ సూత్రంలో స్పర్శ చ వాయో. స్పర్శ ఉంటుంది, చ మరియు, చ అంటే మరియు, స్పర్శ వాయువులో స్పర్శ ఉంటుంది. అది లింగం, అది గుర్తు. ఇది వాయు ఎలా తెలుస్తుంది మనకు? స్పర్శ ద్వారా తెలుస్తుంది. కాబట్టి దాని హేతు ఏమిటి అంటే స్పర్శ. ఆ స్పర్శ ఎటువంటిది? అది అనుష్ణ శీతం, అంటే అది వేడి కాదు, అది శీతలం కాదు, చల్లదనం కాదు. వేడి ఉంటే అగ్ని సంబంధం, శీతలం ఉంటే అది నీరు సంబంధం, నీటికి సంబంధం ఉంటుంది. కాబట్టి వేడి కాని చల్లని కాని స్పర్శ, ఒక విలక్షణమైన స్పర్శ ఉంటుంది, అది వాయువు. ఈ విధంగా ముందు ఆవు గురించి చెప్పి, కనిపించే లక్షణాలు, కనిపించే వీటి గురించి చెప్పి, ఇలాగే లక్షణాలను బట్టి తెలుస్తుంది. ఈ లక్షణమే వాయువులో ఒక లక్షణం ఉంది, అది స్పర్శ. స్పర్శ వలన వాయువు ఉందని తెలుసుకోవాలి, అలా చెప్పడం జరిగింది. అలాగే స్పర్శ గురించి చెప్తూ, ఇక స్పర్శ గుణం భూమి కూడా ఉంటుంది, నీటికి ఉంటుంది, అగ్ని కూడా ఉంటుంది కదా, మరి ఇది కూడా స్పర్శ కదా అని చెప్పడం జరుగుతుంది. ఆ విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం. ఇక్కడ వాయువు గురించి, వాయువులో అసలు ముఖ్యంగా ఉన్నటువంటి ఏదైతే గుణం ఉందో అది సమవాయ సంబంధం, నిత్య సంబంధం, ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. స్పర్శ చ వాయో. తర్వాత ఈ వాయువు గురించి, తర్వాత ఆకాశం గురించి ఈ ఆహ్నికంలో చెప్పడం జరుగుతుంది. పంచభూతాల యొక్క పరిచయం ఈ 2వ అధ్యాయంలో 1వ ఆహ్నికంలో పరిచయం చేస్తారు. కణాల మహర్షి మనకు కణకణాల గురించి, అణువుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కణభుజుడు కణాద మహర్షి ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ఈ శరీరం ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, పంచభూతాలు ఏమిటి అర్థం చేసుకొని ఇదేది మిగలదు, ఎవరు మిగలరు, ఏది రాదు, అన్ని పోతాయి. ఇంత పెద్ద పెద్ద గ్రహాలు, నక్షత్రాలు కూడా ఏమి కూడా మిగలవు. ఈ సూర్యగోళం మిగలదు, సూర్య కుటుంబం మిగలదు, బ్రహ్మాండం మిగలదు, ఏ నీహారికలు ఉండవు, ఏ పాలపుంతలు ఉండవు, ఏ ఆకాశ గంగలు ఉండవు, అన్ని కూడా పోతాయి. మహాప్రలయంలో ఏది మిగలదు, ఏ ఆకారం ఉండదు, ఏ ప్రకారం ఉండదు, ఎవరు ఉండరు, ఏమీ లేదు, ఎవరు లేరు, అక్కడ ఏమి ఉండదు. కేవలం పరమాత్మ, ఆత్మలు, ఆత్మ పరమాత్మ మూల ప్రకృతి మాత్రమే మిగులుతాయి. చివరికి మిగిలేదు అది. అందుకే ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ నొప్పి ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, చివరికి మిగిలేది ఏదీ మిగలదు. ఏ దుఃఖం ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ వ్యాధి ఉండదు. ఎందుకంటే శరీరం లేదు కాబట్టి ఏది ఉండదు, అన్ని పోతాయి, అన్ని మధ్యలో వచ్చినాయి, ఏమి మిగలదు. ఇందాక చెప్పుకున్నాము, ఈ వాయువుకు ఉన్నటువంటి స్పర్శ అది వేడి స్పర్శ కాదు, చల్లని స్పర్శ కాదు. వేడి స్పర్శ అంటే అగ్ని సంబంధం, చల్లని స్పర్శ అంటే నీటికి సంబంధం. అంటే ఏంటి? కారణం ఉంటుందన్నమాట. అలాగే నీటిని బాగా వేడి చేస్తే అది వేడి నీరు అవుతుంది, పొగలు కక్కుతుంది. అలా వదిలిపెట్టేస్తే
ఆ వేడి వెళ్ళిపోతుంది. అలాగే మన సమస్యలు కూడా అంతే. సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, వదిలిపెట్టేసేయండి. కాలానికి వదిలిపెట్టండి. మన యొక్క సహజమైనటువంటి స్థితి వస్తుంది. ఆ సహజ స్థితిలో ఏ నొప్పులు లేవు, ఏ బాధలు లేవు, ఏ కష్టాలు లేవు. ఆత్మ యొక్క సహజమైన స్థితి అది. ఆత్మ పవిత్రం, శుద్ధం, చితిశక్తి అపరిణామని, అప్రతి సంక్రమ, శుద్ధాచ అనంతాచ. శుద్ధము, అనంతము, పవిత్రము ఆత్మ. చితిశక్తి, చైతన్య శక్తి ఆత్మ. ఆ చైతన్య శక్తి నేనే, అపరిణామిని, అవినాశిని నేను నిరాకారము, నిర్వికారం. నాకేది అంటుకోదు, అంటుకునేవి కూడా ఏవి మిగిలవు. రోగాలైన, బాధలైన, నిందలైన, అపనిందలైన, ఆరోపణలు ఏది కూడా మిగలదు. చివరికి అన్నీ పోతాయి, ఏది మిగలదు. అందుకే కాలమే పరిష్కారం చేస్తుంది కొన్ని సమస్యలకు కారణమే పరిష్కారం, కాలమే పరిష్కారం. కారణాలన్నీ పోతాయి కాలంతో, కాలంలన్నీ కొట్టుకుపోతాయి కాల ప్రవాహంలో. కాబట్టి వేచి చూడడం అవసరం ఉంది, ఆగడం అవసరం, ఆలోచించడం అవసరం, ప్రతీక్ష అవసరం. ఆగాలి. సహనం, సాహసంతో సహనం అవసరం ఉంది. సహనంతో సాహసం ఉండాలి. సాహసం చేయడం కాదు, సహనంతో సాహసం చేయాలి. సాహసంతో సహనంగా ఉండాలి. ఇది అవసరం. భయపడడం అవసరం లేదు, తొందరపడడం అవసరం లేదు. ఆగాలి, స్థిరంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. మన సంకల్పం దృఢమైన సంకల్పం, స్థిరమైన సంకల్పం అవసరం ఉంది. తప్పకుండా మోక్షం పొందుతాం. ఈ జన్మ కాకపోతే మరో జన్మ, ఆ జన్మ కాకపోతే మరో జన్మ. తప్పకుండా ఆత్మ యొక్క ఆశ్రయం, ఆత్మ యొక్క పుట్టినిల్లు, ఆత్మ యొక్క గూడు పరంపిత పరమాత్మ. పరంపిత పరమాత్మయే ఆత్మ యొక్క ఆశ్రయం, అన్నిటికీ ఆధారం. మన పుట్టినిల్లు నిజానికి అదే. మన అసలు చిరునామా, శాశ్వత చిరునామా పరంపిత పరమాత్మయే. అందుకే మృత్యోర్ముక్ష్యమామృతాత్, అమృతం నుంచి దూరంగా వెళ్ళిపోయేది లేదు. కానీ ఈ లోకం నుంచి, ఈ లోక బంధనాల నుంచి దూరం కావడం సత్యం. ఈ జన్మ కాకపోయినా 100 జన్మలైనా, 1000 జన్మలైనా, 1,000,000 జన్మలైనా తప్పకుండా ఆత్మ పరమాత్మను అర్థం చేసుకోవాల్సిందే. ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించాల్సిందే, ఆస్వాదించాల్సిందే. ఇది కేవలం గమనించక, గ్రహించక, తెలుసుకోలేక మాత్రమే. చీకట్లో ఉన్నాం, అందులో కళ్ళు మూసుకొని ఉన్నాం. చీకట్లో ఏది కనిపించదు, అందులో కళ్ళు మూసుకున్నట్టు ఇంకే ఏమీ కనిపించదు. ఆ స్థితిలో ఉన్నాం. అంతా అంధకారమే, అంతా అజ్ఞానమే. అజ్ఞానంలో మన అజ్ఞానం కూడా ఉంది. చుట్టూ అజ్ఞానం ఉంది, అంధకారమే, చీకటి ఉంది. ఇంకా కళ్ళు మూసుకొని ఉన్నాం, ఇంకా అజ్ఞానంలో ఉన్నాం. మనం భ్రమంలో ఉన్నాం, భ్రాంతుల్లో ఉన్నాం. అందుకే కనిపించడం లేదు. పరంపిత పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించడం లేదు. ఇది అర్థం చేసుకోవాలంటే ఇటువంటి శాస్త్రాలు అధ్యయనం చేయడం అవసరం ఉంది. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికి వందనాలు. మీకు అందరికి వందనాలు. ఓం శం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం ఓం జో శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవ